హాయ్ అండి. మా హోటల్‌లో చేసే దోస ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దోస మంచి కలర్‌గా రావడానికి ఏమేస్తామనేది ఈ వీడియోలో మొత్తం చెప్తామండి. ముందుగా దీనికోసం ఒక కప్పు మినపగుళ్ళు, తర్వాత దాంట్లోకి 4 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకొని దీన్ని 5, 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని, పప్పుల్ని గట్టా శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి. నానిన తర్వాత నేను మధ్యాహ్నం నానబెట్టుకుంటాను భోజనం అయిపోయిన తర్వాత. దీన్ని సాయంత్రం 7 అయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్‌లో వేసుకొని రుబ్బుకుంటున్నానండి. రుబ్బుకునేటప్పుడే దీంట్లో నేను రుచికి తగ్గ సాల్టు, ఇంకా కొంచెం చక్కెర కూడా వేస్తాను. చక్కెర వేయడం వల్ల కలర్ అనేది వస్తుందండి. ఒక గిన్నెలోకైతే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. మార్నింగు దీంట్లో 2 గుప్పిళ్ళ వరకు శనగపిండి, తర్వాత కొంచెమంత ఇడ్లీ పిండండి. ఇడ్లీ పిండి వేసుకోవడం వల్ల దోస టేస్ట్ చాలా బావుంటుంది. నేను ఈ పప్పులు నానబెట్టేటప్పుడే శనగపప్పు వేయలేదండి. అందుకని శనగపిండి వేసి కలుపుతున్నాం మేము. తర్వాత దీంట్లోకి 2 గుప్పిల వరకు మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని ఉండలు లేకుండా జారుడు పిండిలా కలుపుకోవాలండి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. లూజ్‌గా ఉన్నా గానీ దోస మెత్తగా వచ్చేస్తది. క్రిస్పీగా రాదండి. అందుకని మరీ లూజ్‌గా లేకుండా కలుపుకోవాలి పిండిని. తర్వాత దోసల పెనం మీడియం హీట్ అయిన తర్వాత దోస ఇలాగా చిన్న గిన్నెతోటి గనక మనము మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే గనక దోస చాలా పలచగా వస్తదండి. దీంట్లో మైదా పిండి వేయడం వల్ల కలర్ వస్తుంది. మనం ఎంత పలుచగా వేసినా సరే దోస విరిగిపోకుండా చాలా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.